ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తూ ఉంది. మరి ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకోకుండా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా మరి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటైన ఈ ప్రభుత్వం మరి ఈ 17 నెలల కాలంలో చేసింది ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయించి, ఫ్యాబ్రికేటెడ్ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళకందరికి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి సోషల్ మీడియాలో మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి మరి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి మనందరం కూడా చూశాం. మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకోకుండా మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులో భాగంగానే మరి వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం జరిగింది. నిన్నటి దినం కడప నగరంలో కూడా మరొక కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మరి నమోదు చేయడం జరిగింది. మరి కేవలం సోషల్ మీడియాలో ఎవరో ఒక కంటెంట్ని సెండ్ చేస్తే దాన్ని షేర్ చేసినందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మరి కేసు పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరగనటువంటి విధంగా, ఎందుకంటే మనం గతంలో వింటున్నాం యూపీలో మరి బీహార్లో మరి అరాచక పాలన జరుగుతుంది, మరి కక్ష సాధింపులు జరుగుతాయి, ఒక ఆటవిక రాజ్యం మరి ఆ రాష్ట్రాల్లో జరుగుతుంది, ఒక ఆటవిక మరి పరిపాలన జరుగుతుందని చెప్పి మనం గతంలో విన్నాం. కానీ ఇవాళ మన రాష్ట్రంలో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆ బీహార్ తరహా మరి యూపీ తరహా పరిపాలన మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా అర్థమవుతుంది. మరి ఇవాళ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా సానుభూతి పరులకు అందరికీ కూడా ఒక భరోసా కల్పించాలని చెప్పి ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి మరి వాళ్ళలో ఒక ఏదైతే భరోసా కల్పించాలని చెప్పి మరి ఒక యాప్ని మరి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి యాప్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి నిన్నటి దినం మరి వైఎస్ఆర్ జిల్లాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి నిన్నటి దినం మరి ఈ యాప్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి క్యూఆర్ కోడ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మరి ఈ క్యూఆర్ కోడ్ని మరి లాంచ్ చేయాలని చెప్పి కూడా మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు కడప నియోజకవర్గంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి నాయకురాళ్ళ మరి ఆధ్వర్యంలో మరి ఈ క్యూఆర్ కోడ్ని కూడా మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, సింపథైజర్స్ కానీ అందరూ కూడా మరి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మరి ఈ యాప్ని మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి మీరు ఒక్కసారి మరి ఏదైతే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఆ యాప్లోకి మీరు వెళ్ళగలుగుతారు. మరి అప్పుడు మీకు మీ ప్రాంతంలో మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా మరి ఏ ఒక్క అధికారి ద్వారా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగి అక్రమ కేసులు మీ మీద పెట్టినా మరి ఎవరైతే నాయకులు మీకు ఎక్కడైనా మీ కుటుంబాలకు కానీ మీకు ఇబ్బంది పెట్టినా మరి అలాంటి అన్నీ కూడా మరి దాంట్లో అప్లోడ్ చేసే అవకాశాలని కల్పించడం జరిగింది. 2 రోజుల మునుపు శాసనసభలో మరి హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అదేవిధంగా ఇంకొక ప్రముఖ నటుడు మరి చిరంజీవి గారి పైన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. వాడు వీడు అని చెప్పి సంబోధించడం జరిగింది. సైకో అని సంబోధించడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా మరి బాలకృష్ణ గారిని సూటిగా అడుగుతున్నా. బాలకృష్ణ గారు మరి సైకో ఎవరు? మరి బెల్లంకొండ సురేష్ గారిని ఒక ప్రొడ్యూసర్ని రైఫిల్తో కాల్చినప్పుడు మరి మీకు ఆనాడు డాక్టర్లు ఈయన మానసిక స్థితి బాగలేదు, మరి పిచ్చోడు, అతని చేతిలో రైఫిల్ ఉంటే అతనే కాల్చుకుంటాడు, లేకపోతే ఇతరులను కాల్చగలడు. మరి ఆ రకంగా ఇతనికి పిచ్చి పట్టిందని చెప్పి ఒక పిచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఆయన ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నేను సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మరి ఆ రోజు ఆ కేసు నుంచి ఆయన బాలకృష్ణ బయటపడడం జరిగిందని చెప్పి కూడా. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను బాలకృష్ణ గారికి. మరి ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారిని ఎందువల్ల మీరు కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఒక సర్టిఫైడ్ పిచ్చోడు, ఒక సర్టిఫైడ్ సైకో బాలకృష్ణ ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక దార్శనికుడు
ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించిన పరిపాలనలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అందించాలి, ప్రతి పేదవాడికి మరి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలని ఒక మహోన్నతమైన ఆశయంతో మరి ముందుకు వెళ్ళిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భావించిన నాయకుడు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువకుడు మరి బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మరి వాళ్ళకందరికి కూడా ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఆలోచించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడిని పట్టుకొని 5 ఏళ్ళు ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన నాయకుడిని పట్టుకొని సైకో అనడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మనందరికీ ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా అనుమానం కలిగేది ఒక్కటే. ఎందుకంటే బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అనుమానం రాని వాడు ఎవరు ఉండడు ఈ రాష్ట్రంలో. ఆయన వ్యవహార శైలి చూసింటే. ఎందుకంటే శాసనసభ అనేది ఎంతో గౌరవప్రదమైన ఒక దేవాలయంతో సమానంగా భావించే శాసనసభ అది. మరి అలాంటి శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉండి అక్కడ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆ విషయంలో చర్చించాలి. కానీ మరి ఇలాంటి అనవసరమైన సబ్జెక్ట్ మీద మరి మాట్లాడి మరి ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మరి ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈరోజు ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని మరి ఈరోజు అలాంటి వ్యక్తి పైన మరి అలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే మరి ఆయన ఏదో తాగి వచ్చినట్టయితే మాకైతే అందరికీ అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, అంటే నాకైతే తెలియదు కానీ దాని గురించి. మరి ఆయన ఏదో మ్యాన్సన్ హౌస్ అంట, మ్యాన్సన్ హౌస్కు బ్రాండ్ అంబాసిడర్ అంట ఆయన. మ్యాన్సన్ హౌస్ ఒక కంపెనీ, అంటే బ్రాందీ కంపెనీ, అది లిక్కర్ కంపెనీ, దానికైనా బ్రాండ్ అంబాసిడర్ అంట. అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎల్లవేళలా 24/7 మరి ఆ లైవ్లో ఉంటాడా? అది మ్యాన్సన్ హౌస్ వేసుకొని లైవ్లో ఉంటాడా? బ్రాండ్ అంబాసిడర్ ఉన్నంత మాత్రాన 24/7 వేసుకొని ఉంటారా? అట్లే కనిపిస్తూ ఉంది. మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన నిలబడిన స్టైల్ కానీ, మరి ఆ డ్రెస్ కోడ్ కానీ, 2 చేతులు జేబులో కట్టుకొని మరి అదేవిధంగా మరి ఎవరు కూడా ఇంతవరకు మేము చూడలేదు. మేము కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. శాసనసభలో ఎవరు కూడా గగుల్స్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి లేదు. మరి అలాంటి గగుల్స్ని, కళ్ళకు పెట్టుకోవాల్సిన గగుల్స్ని తలపైన పెట్టుకున్నాడు. అంటే దేని ప్రభావం అంటే అది మ్యాన్సన్ హౌస్ ప్రభావం, అది మ్యాన్సన్ హౌస్ ప్రభావం అది.